హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ట్రెండింగ్ నడుస్తున్న గుట్ట కింద గుంపు సెట్ల కింద అని ఫ్లాక్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో అయితే చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. గుట్ట కింద గుంపు సెట్ల మత్తితో నిన్నకు రందయ్య నా ముద్దులయ్య నా ముద్దులయ్య మత్తితో నిన్నకు రందయ్య ముద్దులయ్య. డెమో వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అనే లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 165 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మీకు లిరిక్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ 5.26 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటోని 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మైండ్ సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 165 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుంటే తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వదిలేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేయండి. థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటో వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాగ్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసిన పక్కన ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. అంటే సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన పక్కన ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. సెకండ్ ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను, బటర్ఫ్లై. ఇది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఓపెస్లో వెళ్ళి లైటింగ్లో స్క్రీన్ చేసుకోండి.
స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇది సగమే అయితే ఉంటుంది, 14 సెకండ్స్ అయితే ఉంటుంది. దీని మీద ట్యాబ్ వేసి ఇక్కడ డబుల్ ప్లస్ మీద ట్యాబ్ చేసి కాపీ లేట్ చేసుకోండి. తర్వాత దాని మీద మళ్ళీ ట్యాబ్ చేసి పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్లో వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.